హే స్టూడెంట్స్, ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. రెస్పిరేషన్ యాక్టివిటీని సింపుల్గా ఎగ్జామ్లో ఎలా రాయాలో క్లియర్గా చెప్తాను. సో రిలాక్స్గా ఉండి కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో వాట్ ఈస్ రెస్పిరేషన్? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు రిలీజ్ ఎనర్జీ. ఫస్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటి చూద్దాం. రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ రిలీజ్ చేయడం. ఆక్సిజన్ ప్రెజెన్స్లో గ్లూకోజ్ రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీలో కొంత ఏటీపీగా స్టోర్ అవుతుంది, కొంత హీట్గా రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇంకా మనం యాక్టివిటీలోకి వెళ్దాం. సో ఈ యాక్టివిటీ ఈ ఎక్స్పెరిమెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుందని ప్రూవ్ చేయడమే ఎయిమ్. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ మనకి జర్మినేటింగ్ సీడ్స్ కావాలంటే జర్మినేటింగ్ సీడ్స్ అంటే అవి యాక్టివ్గా రెస్పిరేషన్ని చేస్తాయి. ఇంకా థర్మోస్ ఫ్లాస్క్, థర్మోమీటర్ మరియు కాక్ యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. జర్మినేటింగ్ సీడ్స్ని థర్మోస్ ఫ్లాస్క్లో పెట్టాలి. తర్వాత థర్మోమీటర్ని కార్క్ ద్వారా ఇన్సర్ట్ చేయాలి ఫ్లాస్క్లోకి. ఫ్లాస్క్ని టైట్గా క్లోజ్ చేయండి. ప్రతి 2 గంటలకి టెంపరేచర్ నోట్ చేసుకోవాలి. 24 అవర్స్ వరకు అబ్జర్వేషన్ని కంటిన్యూ చేయాలి. సో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే కొంత టైం వరకు టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరిగిద్దని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే సీడ్స్ హీట్ రిలీజ్ చేస్తున్నాయి అని దాని అర్థం. జర్మినేటింగ్ సీడ్స్ యాక్టివ్గా రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్లో గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీలో కొంత హీట్ రూపంలో రిలీజ్ అవుతుంది, అందుకే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్లో కంక్లూజన్ అనేది ఎలా రాయాలంటే రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ బికాజ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్, కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్, ఒకవేళ మీకు 5 మార్క్స్ కావాలి అంటే ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఎయిమ్, మెటీరియల్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్ అని ఇదే ఫార్మాట్లో మీరు రాస్తే మీకు మార్క్స్ అస్సలు మిస్ అవ్వవు. సో ఈ లెసన్లో ఇంకొక ఇంపార్టెంట్ గ్లైకాలిసిస్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో దీన్నే మనం గ్లైకాలిసిస్ తర్వాత జరిగే ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఫేట్ ఆఫ్ పైరువేట్ అని అంటాం. సో ముందుగా గ్లూకోజ్ మాలిక్యూల్ గ్లైకాలిసిస్ ప్రాసెస్లో 2 పైరువేట్ మాలిక్యూల్స్గా మారిపోతుంది. ఈ ప్రాసెస్ సైటోప్లాజంలో జరుగుతుంది. ఇంకా 2 ఏటీపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ పైరువేట్ మాలిక్యూల్ నెక్స్ట్ ఏమవుతుంది? అది ఆక్సిజన్ ప్రెజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా లేదా యాబ్సెన్స్లో ఉంటే అనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్లో పైరువేట్ లాక్టిక్ యాసిడ్గా మారుతుంది, ఇంకా కొంచెం ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్. ఈస్ట్లో అయితే పైరువేట్ ఎథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. దీన్నే మనం ఫర్మెంటేషన్ అని పిలుస్తాం. మరి ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఉంటే ఐరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. పైరువేట్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇంకా చాలా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్లాంట్స్ మరియు యానిమల్స్లో జరుగుతుంది. కాబట్టి గ్లైకాలిసిస్ అందరికీ కామన్ స్టేజ్. తర్వాత ఫేట్ ఆఫ్ పైరువేట్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి రెండు ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.